తెలిసి ఉండాలి కదా. అది ప్రథమాధ్యాయంలో ఉంది కదా. సత్యనారాయణ స్వామి వారి వ్రతకథ పుస్తకం పరమ సంక్షిప్తంగా కాకుండా బాగా దాని గురించి స్పష్టంగా ప్రతి శ్లోకానికి తాత్పర్యంతో ఉన్న పుస్తకం ఒకటి సంపాదించుకొని ప్రథమాధ్యాయం చదివితే వ్రతం ఎలా చెయ్యాలో ఋషి చెప్తాడు, నారదుడు చెప్పాడు. అది నువ్వు కర్మగా చెయ్యి, దాన్నే పట్టుకో. అందుకని ముందు కల్పన చదువుతారు. అసలు ఏం చెయ్యాలి అన్నది చదవకపోతే మీరు అంతా చేసేసి కథ చదివారనుకోండి, కథలో సాయంకాలము వ్రతము చేయవలను అని ఉందనుకోండి, మీరు 11ంటికి చేస్తున్నారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? అప్పుడు వేళ్ళు విరుచుకుని అయ్యో సాయంకాలం చేస్తే బాగుండేదే అని అనుకోకురా అని చెప్పడానికి ముందు కథ చదువుకో అని చెప్తారు. ముందు కల్పం చదవాలి. కల్పం సంస్కృతంలో మంత్రపురస్సరంగా ఉన్నది అర్థం కాదేమో అని కథలో మొదటి అధ్యాయంగా దాన్ని చెప్తారు. ఎక్కడైనా అలాగే చెప్తారు. శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రత కథలోనైనా ఎలా చెయ్యాలో చెప్తారు. కల్పాన్ని పాటించాలి. పాటిస్తే